హైదరాబాద్ ది లక్ష్మీ దినపత్రిక జూన్ 10, 2002 సముఖమునకు KPHB కుకట్పల్లి హైదరాబాద్ విషయము మహారాజశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో బీసీ కమిషన్ పిలుపుమేరకు తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాల బాధితులమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మేము మా యొక్క గోడు బీసీ కమిషన్కు వినిపించుటకు YFCA, TSWA, YFCA రక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ ఏరియా సంఘాల సారథ్యంలో ది జూన్ 11, 2025న ఉదయం 8 గంటలకు ఉషాముళ్లపూడి రోడ్డులో గల భవ్యాస్ తులసి వనం నుండి అధిక సంఖ్యలో బీసీ కమిషన్ ఆఫీస్ తరలి వెళ్లడం. అయ్యా, మేము తొలగించిన 26+1 కులాలకు చెందిన వారము గత 11 ఏళ్లగా మమ్మల్ని పట్టించుకున్న నా దుడే కరువైన తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తొలగించిన కులాల వారు తమ వద్దకు వచ్చి ఎదురు అవుతుంది ఇబ్బందులు. ఏదైతే కేసీఆర్ గారి గవర్నమెంట్ 2014 ఆగస్టు 14 జియో నెంబర్ 3 నుంచి 26+1 మన కులాన్ని బీసీ రిజర్వేషన్ నుంచి తొలగించబడింది. ఆ రోజు నుంచి మనం ఫైట్ చేస్తున్నాం మన పెద్దలందరూ కలిపి. కాకపోతే ఇప్పటి వరకు మనం సాధించుకోలేకపోయాం మన రిజర్వేషన్. అప్పుడు మనం ప్రిన్సిపల్ సెక్రటరీ మరి బీసీ జాబితా నుంచి తొలగించినటువంటి కులమైనటువంటి శెట్టిబలిజ సభ్యులమందరూ కూడా ఈరోజు బీసీ కమిషన్ను కలవడానికి వెళ్తున్నాము. ఈ 11 ఏళ్ళగా మేము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని, అలాగే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో మాకు అవి బీసీ కమిషన్కి వివరించబోతున్నాము. 11 ఏళ్ళగా మేము పోరాడుతూనే ఉన్నాము. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బీసీ కమిషన్ మాకు పిలుపునిచ్చింది. మీరు రండి, మీ బాధలు వివరించండి అని చెప్పడం జరిగింది. దాన్ని మేము సంతోషిస్తున్నాము. ఈ 11 ఏళ్ళుగా చేసినటువంటి పోరాటం ఈరోజు ఫలించబోతుందని నమ్ముతున్నాము. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 32 సంఘాలు, ఏరియా సంఘాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. పెద్ద ఎత్తున మీరందరూ తరలి వచ్చారు, మా సోదరులందరూ తరలి వచ్చారు. మా యొక్క బాధను ఈరోజు, మా యొక్క గోడును బీసీ కమిషన్కి వివరించబోతున్నాము. అలాగే
టీఎస్డబ్ల్యూఏ జంట నగరాల సెట్టు బలిజ సంఘము, అలాగే వైఎఫ్సిఏ, అలాగే వైఎస్ఏ రక్షణ సమితి కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మీ అందరూ సంయుక్తంగా 32 ఏరియా సంఘాలు అన్నీ కలిసి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సభ్యులు హాజరైనటువంటి వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే పోరాట స్ఫూర్తి ఉన్నట్టయితే కనుక భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేసుకోగలుగుతామని తెలియజేస్తున్నాను. అలాగే సోదరులు వచ్చారు, వారు కూడా మాట్లాడతారు. అలాగే మన రక్షణ సమితి టీం సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బీసీ రిజర్వేషన్ కోసం మంత్రివర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎల్లంమండ సెట్టి బలిజ సంక్షేమ సంఘం అండి మాది. గత ప్రభుత్వంలో 26 కులాలతో పాటు మా యొక్క సెట్టి బలిజ కులాన్ని కూడా తొలగించడం జరిగింది. 14 సంవత్సరాలుగా అనేక విధాలుగా ప్రభుత్వాలకు మా విన్నపాలు తెలియజేయడం జరిగింది. అయితే మన ముఖ్యమంత్రి గత ముందరున్న గవర్నమెంట్ కేసీఆర్ గారు మా సెట్టి బలిజ కులాన్ని అన్యాయంగా తీసివేయడం జరిగిందండి. మేము ఎన్నో ఏళ్ళ నుంచి తరతరాలుగా ఇక్కడే ఉంటూ ఇక్కడే బ్రతుకుతూ ఇక్కడే జీవనం సాగిస్తున్నాం సార్. సడన్గా మా కులాన్ని తీసేయటం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ అన్యోన్య గ్రూపంగా తయారయ్యింది. కనుక మా మీద గౌరవంతో ఈ మా సెట్టి బలిజ కులాన్ని మళ్ళీ తిరిగి జాబితాలో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్న పెద్దలు కొంచెం గమనించి, రాజకీయంలో ఉన్న పెద్దలను గమనించి మా కులం ఎంత ఇబ్బంది పడుతుందో ఎన్నాళ్ళ నుంచి బీసీ నుంచి తొలగించిన మా కులాన్ని మళ్ళీ బీసీలో కలపమని కోరుకుంటున్నాం. కొత్తగా మేము కోరుకునేది ఏమీ లేదు. జై చెట్టి బలిజ. సార్ రేవంత్ రెడ్డి సార్, ఈ ఇండియాలో చాలామంది చీఫ్ మినిస్టర్లు ఉండొచ్చు, కానీ అందులో మీరు ప్రత్యేకమైన ఒక చీఫ్ మినిస్టర్ గారు. మీకు ఎందుకంటే కష్టం నుంచి బయటకు వచ్చి ఎలాగైతే విధి సాధించాలని మీరు అనుకున్నారో మా ఇబ్బందులు కూడా మీకు తెలుసు. మీరు ఎలక్షన్ ముందు మా గురించి కూడా మీరు చెప్పారు. మేము మీరు వచ్చిన మీ గురించి చెప్పి బీసీలో మేము విలీనం చేస్తున్నాం. మాకు కొత్తది ఏం కాదు, ఆ పాతదన్నీ మీరన్న మాటనే చేస్తే మేము మా పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని బాగా చెప్పుకోండి. సో ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ముందుకెళ్తాం. ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని దగ్గర 26 కులాల ప్రతినిధులు వారి వాదనలు వినిపించి ఈరోజు బీసీ కమిషన్ ముందు సెట్టి బలిజ కుటుంబ సభ్యులంతా కూడా వారి రిప్రజెంటేషన్, వారి వాదన వినిపించడానికి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి సందర్భం. మా ప్రాంతంలో చాలా కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వారు కోల్పోయినటువంటి రిజర్వేషన్లు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని మేము మా సీనియర్ కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అలాగే ఎన్నోసార్లు గతంలో కూడా మద్దతు ఇచ్చాం. ఇప్పటికీ కూడా ఈ బీసీ కమిషన్ దగ్గర వీరి వాదనలన్నీ వినిపించినాక న్యాయమైన కోరికని ఒక 4-5 ఎమ్మెల్యేలు కూడా కలిసి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము కూడా వాదన వినిపించి వీరికి న్యాయం చేసే విధంగా 100% ప్రయత్నం చేసి వీరి వెన్నంటూ ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ కమిషన్ దగ్గర వెళ్ళడానికి సమయం కూడా
దగ్గర పడుతూ ఉంది, ర్యాలీ స్టార్ట్ అవుతూ ఉంది. అందరు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరికి కూడా నష్టం కాదు. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ని మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమే తప్పించి ఇది కొత్త కోరిక కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ పూర్తి మద్దతు ఇస్తూ ర్యాలీని ముందుకు నడవలసిందిగా కోరుతూ సెలవు ఇస్తాను. కోరిది ఏమనగా మా కులాన్ని 11 సంవత్సరాల క్రితం హరిబాబు గారు బీసీ నుంచి తొలగించారు. మమ్మల్ని